రంజాన్ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది హలీం. అలాంటి ఈ హలీంను మంచి టేస్టీతో సూపర్ క్వాలిటీతో అందించేస్తున్నారు ఫుడ్ ఇంజనీర్స్ వారు. ఏలూరు ఫైర్ స్టేషన్లో ఈ ఫుడ్ ఇంజనీర్స్ ఉంది. ఈ పేరుకు తగినట్టుగానే రుచికరమైన హలీంను వారు అందిస్తున్నారు. తయారు చేసే విధానం చూస్తే నోరూరించే విధంగా ఉంటుంది. అయితే గతంలో ఈ హలీంను ఉపవాస దీక్షల్లో ఉన్న వారికి, అలానే ఆర్మీలో ఉన్న వారికి శక్తినిచ్చే ఫుడ్ ఐటమ్గా దీనిని ఉపయోగించేవారట. అదేవిధంగా అనేక రాష్ట్రాల నుంచి అనేక విధమైన మార్పులతో ఈరోజు మన ముందు ఉంది ఎంతో రుచికరమైన హలీం. అలాంటి ఈ హలీం రుచి మరింత పెరిగే విధంగా క్వాలిటీ మసాలాలు ఉపయోగించి హైజీనిక్గా ఈ ఫుడ్ ఇంజనీర్స్ వారు హలీంను అందిస్తున్నారు. హలీం ఫుడ్ ఇంజనీర్స్లో మొదలుపెట్టి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం జనాలకు నచ్చే విధంగా అందిస్తున్నారు. ఈ రంజాన్ మాసంలో హలీంను ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ట్రై చేయాలంటే తప్పకుండా ఈ ఫుడ్ ఇంజనీర్స్ని విజిట్ చేయాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, డోంట్ మిస్ ద టేస్ట్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ అండి. నేను ఫుడ్ ఇంజనీర్స్ నిర్వాహకుడిని. అయితే ప్రస్తుతం రంజాన్ మాసంలో అందరూ ఒక్క ఏలూరు నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ హలీం వైపే మొగ్గు చూపుతుంటారు. అందుకని ఫుడ్ ఇంజనీర్స్ ప్రారంభించి 3 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు హలీంని మేము ప్రారంభించలేదు. ఈసారి ఫస్ట్ టైం మేము హలీంని ప్రారంభించాము. ఇది ఎందుకు ఫుడ్ ఇంజనీర్స్లోనే హలీం ఇంపార్టెన్స్ ఉంది అంటే దానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఇక్కడ మా దగ్గర పనిచేస్తున్న హలీం తయారు చేసే వంటగాడు ఎవరైతే ఉన్నారో ఆయన హైదరాబాద్ నుంచి తీసుకురావడం జరిగింది. ఆయన ఎక్కడ హైదరాబాద్లో హలీం ఏ విధమైన రుచి ఉంటుందో అదే రుచిని కూడా ఇక్కడే ఇస్తున్నారు. కాబట్టి ఫుడ్ ఇంజనీర్స్లో హలీంని ఒక్కసారి మీరంతా వచ్చి దాని రుచిని, దాని ప్రాధాన్యతను మీరు తెలుసుకుని మమ్మల్ని హలీంని కూడా ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్, మరి ఫస్ట్ టైం హలీం ఎలా సేల్ అవుతుంది? సేల్ అయితే బాగానే ఉందండి. ఫుడ్ ఇంజనీర్స్ ఉన్న రెప్యుటేషన్ మీద హలీం కూడా ఆటోమేటిక్గా సేల్ అవుతుంది. మిగతా అవుట్లెట్లో ఎలా ఉందో తెలియదు, కానీ ఫుడ్ ఇంజనీర్స్లో మాత్రం హలీం సేల్ బాగానే ఉంది. గత ఏడాదితో పోలిస్తే అంటే గత ఏడాది మార్కెట్లో చాలా తక్కువగా హలీం సేల్ అనేది జరిగింది. ఇప్పుడు దానికన్నా బాగానే సేల్ నడుస్తుంది. క్వాలిటీలో బెస్ట్ అంటారా? క్వాలిటీలో బెస్ట్ అంటే వ్యాపారంలో ఉన్న ప్రతి ఒక్కరూ మాది బెస్ట్ అని చెప్తారు. అలాగే నేను బెస్ట్ అని చెప్పను, కానీ ఒకసారి మీరు వచ్చి రుచి చూసి తెలుసుకుంటే దాంట్లో అది బెస్ట్ ఇది బెస్ట్ అని మీరే తెలుసుకోగలుగుతారు.